యాజ్ ఎ ఫ్రెండ్స్ మేము ఎప్పటికీ ఫ్రెండ్సే, 10th క్లాస్ ఫ్రెండ్స్ అంతా. ఇదే కేటల్ ఫార్మ్ పక్కలోనే, ఇదే కేటల్ ఫార్మ్లో చదువుతా ఉండేది. మేము చదివే అప్పటి ఇంకా ఇప్పుడు వరకును మా నాయన రైతే వాళ్ళ నాన్న రైతే, అప్పటి నుండి ఇప్పుడు వరకు అసలు వదలలేదు అంతే పంట. ఇప్పుడు చూడు 10 ఎకరాలు ఇది మొత్తం టమోటా కానీ ఇంకా ఇప్పుడు ఇక్కడంతా ఎక్స్టెండ్ చేస్తుంటారు. 10 ఎకరాల్లో ఒక రైతు పంట పెట్టడం అంటే ఆషామాషి కాదు. 20 మంది కూలీలు 30 మంది కూలీలు మెయింటైన్ చేసి దీంట్లో లాభం ఎత్తాలంటే అంత ఈజీ కాదు. అంటే పంట పెడితే నేను తప్పకుండా లాభపడతానని లేదు, దేవుడి మీద భారం వేసి వేసుకొని పోవాలి అంతే. అంతే బతికితేమే లేదా సస్తిమే అంతే. ఏమి ఎట్లా మనకి రైతులకి ఏమన్నా నువ్వు భరోసా ఇవ్వగలుగుతావు? అంటే బతకచ్చు, రైతుగా కూడా బతకచ్చు అనేది ఏమన్నా నీకు కాన్ఫిడెన్స్ ఉందా? సొంతంగా కష్టపడి చేసుకోవాలి, ఓన్గా టాలెంట్ చేసుకోవాలి. ఎప్పుడంటే ఇప్పుడు చేయకూడదు పంటలు, ఎప్పుడు భూమి ఖాళీ ఉంది అప్పుడు పనులు చేయకూడదు. బయట ఏరియాలో ఎప్పుడు లేదు స్టాక్ అప్పుడు మనం ఆలోచించి చేసుకోవాలి. కొద్దిగా అంత నాలెడ్జ్ ఉంటుందంట రైతులు చేసుకోవాలి. వచ్చేసినాయి కదా, అంత యూట్యూబ్ ఛానల్స్ అంతా వచ్చేసినాయి కదా. రోజు అన్ని ఏ ఏరియాలో పంట ఉంది, ఏం రేటు పోతాం అన్ని తెలుసా. ముందు అయితే ఇవన్నీ లేవు, టెక్నాలజీ లేవు, తెలీదు. ఇప్పుడు అన్ని వస్తాయి. మనం మన సీజన్ లో మనం చేసుకోవాలా. మనది ఇప్పుడు సీజన్ వచ్చి జూన్ జూలై సీజన్ మనకు. ఓకే. అనంతపురం వాళ్ళు వచ్చి మార్చి ఏప్రిల్ వరకు వాళ్ళకి సీజన్. 10వ నెల అక్టోబర్ నుంచి వాళ్ళకి మార్చి ఏప్రిల్ వరకు వాళ్ళ సీజన్. ఓకే. నెక్స్ట్ వచ్చి దిండుగల్ తమిళనాడు సైడ్ మహారాష్ట్ర సైడ్ వాళ్ళది వచ్చి 9వ నెల నుంచి వాళ్ళది 12 నెలలకు వాళ్ళ సీజన్. ఒక్కొక్క ఏరియా ఒక సీజన్ ఉంటుంది టెంపరేచర్. ఓకే. టెంపరేచర్ బట్టి అనంతపురం 40 degrees, మనకు 35 ఇక్కడ. వాళ్ళకి అయిపోయింది పంట కాదు, ఇంకా పంట కాదు. తమిళనాడు ఇప్పుడు వాళ్ళకి 40, వాళ్ళకి పంట కాదు, ఇంకా వాళ్ళకి పంట కాదు. అట్లా అట్లా టెంపరేచర్ బట్టి ఏదో చేసుకోవాలి. ఎక్కువ చేయకూడదు, అదే పనిగా చేయకూడదు. ఏదో మన సీజన్ బట్టి ఒక పంట చేసుకుని నెమ్మదిగా ఉండాలి. కాదు నువ్వు చిన్నప్పటి ఇంకా మేము చూస్తూనే ఉన్నాం రైతుగా. అంటే దీంట్లో కంటే ఏదైనా వేరే బిజినెస్ చేసుకోవాలా, ఎక్కడైనా వెళ్ళిపోవాలనేసి ఏమైనా అనిపించిందా నీకు? బిజినెస్ మనం చేయలేము, ఎందుకంటే ఆల్రెడీ పాత వాళ్ళు సీనియర్లు ఎక్కువ ఉంటారు. బిజినెస్ కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఏ బిజినెస్ కాంపిటీషన్. మనం ఈరోజు 100 రూపాయలు సొత్తునే అమ్మాలనుకుంటే మనకు దాంట్లో ఒక 10 రూపాయలు లాభం ఉంటుంది. మనం ఈ రోజు షాప్ పెడితే అమ్మాలనుకో 10 రూపాయల లాభానికి, వాడు పాత వాడు వచ్చి 5 రూపాయల లాభానికి ఇస్తాడు మనకన్నా తక్కువ. అప్పుడు వాని దగ్గర కొంటారు కానీ మన దగ్గర కొంటారు. అది కాంపిటీషన్ ఎక్కువ, చాలా క్యాపిటల్ ఎక్కువ పెట్టాలా, అప్పులు ఇవ్వాలా. రియలీ చాలా ధైర్యం వస్తా ఉంది. ఇప్పుడు ధైర్యం వస్తా ఉంది నాకు నా ఫ్రెండ్ని చూసే. ఎందుకంటే భారీగా వచ్చేసిందని ఇట్లా అగ్రికల్చర్ సిస్టమ్స్ అంతా తీసుకొని వచ్చి వీళ్ళకంతా బాసటగా నిలబడితే 100% ఇంకా ఇప్పుడు మా గుణ ఇంకొక 100 ఎకరాలు పెట్టే స్థాయికి రావాలంటే కొంచెం గవర్నమెంట్ సపోర్ట్స్ కొంచెం ఉండాలి. దీనికి ఏముంది గవర్నమెంట్ సపోర్ట్? ఏముంది? ఈ 5 సంవత్సరాలుగా గవర్నమెంట్ సపోర్ట్ లేదు. 5 years ఇంకా గవర్నమెంట్ సపోర్ట్ లేదు, సబ్సిడీ లేదు. ఈ పేపర్ కి, ఆ మూలకి, గొత్తులకి దాదాపు ఎకరాకు 25,000 నుంచి 30,000 రూపాయలు సబ్సిడీ హార్టికల్చర్ లో రావాల. ముందు వస్తా ఉంది. ఈ 5 సంవత్సరాల నుంచి 1 రూపాయి రాదు. ఎకరాకి 25,000 వస్తాను సబ్సిడీ. ఈ పేపరు, నారుకి, గొత్తులు అన్నిటికి ఒక ఎకరాకి 25,000 ఇస్తా ఉండే. అది లేదు. డ్రిప్ సబ్సిడీ ఇస్తాను. ఇదంతా నేను ఓన్ గా కొనేసుకున్నాను. ఎకరాకి 40,000 రూపాయలు అయింది డ్రిప్పులకి. నేను ఓన్ గా కొనేసుకున్నాను. అదే గవర్నమెంట్ అయితే మనము ఒక హెక్టార్ కి వచ్చి 20,000 కట్టుకున్నామంటే వాళ్ళు 80,000 సబ్సిడీ ఇస్తారు. ఇప్పుడు అవన్నీ ఏం లేదు, జీరో. ఏ సబ్సిడీ లేదు గవర్నమెంట్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నేను అగ్రికల్చర్ చేసినప్పుడు కూలీలు లేకుండా ఎంత బాధపడినానంటే నాకు తెలుసు. అసలు ఈ అగ్రికల్చర్ కొలాప్స్ అయ్యేదే 3/4 కూలీలు. ఇంకా కరెక్ట్ అయిన కూలీలు ఉండి సమయానికి వచ్చి కరెక్ట్గా చేసుకోకపోతే 3/4 సక్సెస్ అక్కడే అవుతారు. అన్ని యావరేజ్ ధరలు ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ అన్ని నేను చెప్పిన చేసి కరెక్ట్ గా డెవలప్మెంట్ అనేది చేస్తే అందరూ పంటలు చేసినారు. అన్ని యావరేజ్ ఇదే మాది వచ్చాయంటే ఒక వరి గాని, ప్రతి ఒక్క వస్తువు, ఏ కూరగాయలు గాని అన్ని యావరేజ్ రేట్లు అమ్మినాయనుకో అందరూ కొంటారు. ఇక్కడ కరెక్ట్ గా అన్ని ఇవ్వాల్సిన సబ్సిడీలు ఇచ్చి కరెక్ట్ గా బాసిట్గా నిలబడి కూలీలంతా ఊరికే సోమరిపోతులను చేయకుండా కరెక్ట్ గా కానీ సిస్టమ్ తీసుకొని రాగలిగితే మాత్రం, రైతుకి సపోర్ట్ గా నిలబడగలిగితే మాత్రం 100% అన్ని వ్యవస్థలు కరెక్ట్గా ఉంటాయి. మేము చిన్నప్పుడు మీరు చదువుకుంటా ఉంటాం కదా, అప్పుడు మీరు ఆ ఆవులు ఆ ఏటు గడ్డ మీద వస్తా ఉంటాం. అప్పుడు టమాటా చూసినాము. అప్పుడు వచ్చేసిందన్నా ఏదో ఒకటి చేస్తానే ఉన్నామాట. అవునా కదా? టమాటో గానికి చెరుకునింది గానికి ఆడుతా ఉంటామే. గానికలకు వస్తా ఉంటాం మేము. అయినంత కష్టపడి ఈ రైతులందరూ కరెక్ట్గా ఉండేదానికి ఆయన ఏమో అంత ఆషామాషి లీడర్ ఏం కాదు. మీరు చూస్తూ ఉంటారు అందరూ చిన్నోళ్ళందరూ చదువుకున్న వాళ్ళంతా బాగానే ఉన్నాము. ఇప్పుడు అందరూ ఒక గ్రూప్ అయ్యి పార్టీలు అవి అంతా పక్కన పెడదాము. ఒక గ్రూప్ అయ్యి అసలు సమస్యలు ఏముంది, దీనికి ఏం చేస్తే కరెక్ట్గా ఉంటుంది, గెలిపోవటములు వాడెమ్మెల్యే వీడెమ్మెల్యే వీనెమ్మెల్యే వాయనెమ్మెల్యే ఆ పార్టీ ఈ పార్టీ వర్గాలన్నీ పక్కన పెడితే ఒక క్యాజువల్గా అందరూ వచ్చేసి డిసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. తప్పకుండా కాంగ్రెస్ పక్షం ఇంకా అభ్యర్థిగా ప్రకటన అయిన తక్షణమే అందరూ ఫ్రెండ్స్ను
ఏ పార్టీలు ఓకే, నో ప్రాబ్లం. బట్ యాజ్ ఎ ఫ్రెండ్గా అందరూ కలవల్లా, అందరూ నడవల్లా, అందరూ ముందుకు రావల్లా. గెలుపోవటంలో భగవంతుడు కుదిరి పెడదాం. పార్టీలకు అతీతంగా అవునా ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అనేది ముందుకు పోతూనే ఉండాలప్ప. వస్తా ఉండ, అందరితో కలుస్తా ఉన్నాను. కంపల్సరీ అందరూ బ్లెస్సింగ్స్ 100% కావాలా, దేవుడు నిర్ణయిస్తాడు. ముందరికి ఇంకా కార్యాచరణ చేసుకుంటూ వెళ్తాను. ఇంకా 30 రోజులు పైన ఉంది, పైచిలుకుంది. అన్నీ చేసుకొని వచ్చి సక్సెస్గా మళ్ళీ మీ ముందరకు వస్తానప్ప. మన పలమనేరు గట్ట శివశంకరన్న అడ్డాడు గేసినాడు చూడు అందరి ఇంటి బిడ్డ, పల్లెల బాట పట్టి జనసేవకొచ్చనంట, మన కండగుంటడంట తన కడుపు సల్లగుండా. ఏ కష్టమనే మాట వింటే కళ్ళ ముందు వాలుతాడు శంకరన్న, కష్టమనే మాట వింటే కళ్ళ ముందు వాలుతాడు శంకరన్న. మాట ఇస్తే తప్పడంట మనలో తానొక్కడంట శంకరన్న, మాట ఇస్తే తప్పడంట మనలో తానొక్కడంట శంకరన్న.